భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన. దేవర కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీని మాత్రమే కాదు మొత్తం ఇండియాను ఊపేస్తున్న పేరు ఇది. కల్కి తర్వాత విడుదలైన అతిపెద్ద సినిమా. జూనియర్ ఎన్టీఆర్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా నటించిన సినిమా దేవర. మరి ఈ సినిమా ఎలా ఉంది? కొరటాల ఆచార్య సినిమా జ్ఞాపకాలను దేవర తుడిచేస్తాడా? తారక్ నమ్మకాన్ని ఈయన నిలబెట్టాడా? పూర్తి డీటెయిల్స్ మనం రివ్యూలో చూద్దాం. ఇది చాలా జెన్యూన్ రివ్యూ, తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. అసలు కథ ఏంటంటే, ఎర్ర సముద్రంలో దేవర అంటే మన ఎన్టీఆర్ మాటే శాసనం. 4 ఊళ్లకు ఆయనే దేవర. వాళ్లకు సముద్రమే జీవనాధారం. ఆ సముద్రం ద్వారా కొన్ని సరుకులు కోస్ట్ గార్డ్కు తెలియకుండా దించుతూ ఉంటారు. తన వాళ్ల కోసం ప్రాణాలు ఇచ్చేంత ధైర్యం దేవరాకు ఉంటుంది. అదే ఊళ్ళో భైరా అంటే సైఫ్ అలీ ఖాన్ కూడా ఉంటాడు. దేవరా చేసే పనులు భైరాకు అస్సలు నచ్చదు. కానీ దేవరా సాయం లేకుండా ఏం చెయ్యలేమని భైరాకు బాగా తెలుసు. అందుకే అదును కోసం చూస్తూ ఉంటాడు. మరోవైపు తాము చేసేది తప్పు అని ఒక సమయంలో తెలుసుకున్న దేవరా తన వాళ్లను కూడా సముద్రంపైకి వెళ్లొద్దని హెచ్చరిస్తాడు. కానీ డబ్బులకు అలవాటు పడిన ఆ ఊరి వాళ్ళు భైరా తోడుగా వెళ్దామని చూస్తారు. కానీ వెళ్లిన వాళ్లను సముద్రానికి అంకితమిస్తూ ఉంటాడు దేవర. కొన్నేళ్ల తర్వాత ఊరికి దూరంగా ఉండిపోతాడు దేవర. అంతటి ధైర్యవంతుడికి వరలాంటి పిరికివాడు కొడుకుగా ఉంటాడు. అదే ఊళ్ళో ఉండే రాయప్ప కూతురు తంగం అంటే మన జాన్వీ కపూర్ వరను ఇష్టపడుతుంది. అసలు దేవర కొడుకు అయినా కూడా ఎందుకు వర అంత భయపడుతూ ఉంటాడు? ఊరి వాళ్ల సమస్యలు దూరంగా ఉండే దేవర తీరుస్తుంటాడా? అసలేమైంది? ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. స్టోరీ విన్నారు కదా. ఇప్పుడు ఎవరెవరు ఎలా చేశారు, సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది చూద్దాం. కొరటాల శివ సినిమా అంటే మనందరికీ తెలిసిందే. కమర్షియల్ విత్ సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. దేవరాలోనూ ఇదే చెప్పాలని చూశాడు కొరటాల శివ. ప్రతి మనిషికి భయం అనేది ఖచ్చితంగా ఉండాలని, అది లేకపోతేనే కష్టం అనేది ఇందులో శివ చెప్పాలనుకున్న మెసేజ్. మనిషికి బ్రతికే అంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత ధైర్యం అవసరం లేదనేది దేవర కథ. ఈ సింగిల్ లైన్ పైనే సినిమా అంతా తీశాడు కొరటాల శివ. అందులో కొన్ని ప్లస్లు ఉన్నాయి, మరికొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ఇక సినిమా మొదలవ్వడమే చాలా సీరియస్ గా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 20 మినిట్స్ తర్వాత కానీ ఎన్టీఆర్ ఎంట్రీ ఉండదు. ఒక్కసారి తారక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టోరీని చాలా సీరియస్ నోట్లోనే తీసుకెళ్లిపోయాడు కొరటాల శివ. ఇంటర్వెల్ వరకు స్లోగా నరేషన్ ఉన్న ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అభిమానులకు పండగే. ఫస్ట్ హాఫ్ లో దేవర కథ చెప్పిన శివ సెకండ్ హాఫ్ అంతా కొడుకు కథతోనే నడిపించాడు. యాక్షన్ సీక్వెన్స్లు, మరీ ముఖ్యంగా అండర్ వాటర్ సీక్వెన్స్లు చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ ఎక్కువగా కామెడీపై ఫోకస్ చేశాడు. రెండో ఎన్టీఆర్ పాత్ర అంతా అలాగే రాసుకున్నాడు కొరటాల. జాన్వీ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తారక్ జాన్వీ మధ్య వచ్చే సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడే జాన్వీ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఇచ్చాడు కొరటాల శివ. జాన్వీ ఫస్ట్ తెలుగు మూవీ కాబట్టి ఆడియన్స్ జాన్వీపై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ కొరటాల శివ వాటిపై నీళ్లు చల్లేశాడు. ఇక అప్పటి వరకు పిరికివాడిగా ఉన్నవరా అసలెందుకు అలా ఉండాల్సి వచ్చింది? దేవర రక్తమైనా కూడా ఎందుకు అంత భయస్థుడిగా మారిపోయాడు అనేది చివర్లో బాగా చూపించాడు. ఈ సినిమాను కమర్షియల్ కోణంలో కాకుండా పక్కాగా తను అనుకున్న కథను తెరపై చూపించాలనే ఉద్దేశంతోనే తీశాడు కొరటాల శివ. అందుకే అక్కడక్కడ బాగా స్లోగా అనిపిస్తుంది. కానీ అభిమానులకు కావాల్సిందైతే ఫుల్గానే ఇచ్చాడు కొరటాల శివ. ముఖ్యంగా తారక్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. నెరేషన్ ఇంకాస్త ఫాస్ట్ గా ఉండుంటే మాత్రం ఖచ్చితంగా దేవర రేంజ్ మారిపోయి ఉండేది. క్లైమాక్స్ లో మాత్రం బాహుబలిని గుర్తు చేసే ట్విస్ట్ ఇచ్చాడు కొరటాల శివ. ఇక అనిరుద్ బీజిఎం మ్యూజిక్ అయితే సినిమాను వేరే లెవెల్ కు తీసుకుపోయింది. ఇక చివరిగా దేవర అభిమానులకు అయితే ఐ ఫీస్ట్ అనే చెప్పుకోవాలి. మరి దీని గురించి మీ కమెంట్ ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన. సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు. మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.